Hi friends. So 6 ways to improve our immunity health. సో యాక్చువల్గా ఇక్కడ ఈరోజు సెషన్లో మనం మన ఇమ్యూనిటీ ప్రజెంట్ ఎక్కువగా ప్రతి ఒక్కరూ కూడా కావాలి అనుకునేది. సో ఇమ్యూన్ హెల్త్ మన ఇంటర్నల్గా ఉన్న రోగ నిరోధక శక్తిని పెంచుకునే విధానంలో ఒక 6 ways గురించి ఈరోజు డిస్కస్ చేస్తున్నాం. సో ఇందులో హెల్త్ ఈజ్ నాట్ సింపుల్ ద ఆబ్సెన్స్ ఆఫ్ సిక్నెస్. దీని డెఫినేషన్ ఏంటంటే చాలామంది ఏదైనా ప్రాబ్లం వస్తేనో ఏదైనా రోగం వస్తేనో లేదు జ్వరం వస్తేనో హెల్త్ లేదు అనుకుంటారు. బట్ ఇక్కడ ఈయన హన్ గ్రీన్ అని ఆయన ఏం చెప్తున్నారంటే మనకి హెల్త్ అనేది ఒక రోగం లేకపోయినా రోగం లేకుండా ఉండడం హెల్త్ కాదని చెప్తున్నారు. రోగం లేకుండా ఉండడం హెల్త్ కాదని చెప్పడం ఏంటంటే చాలా మందికి నిజంగా రోగం ఏదైనా ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చిన తర్వాత మాకు హెల్త్ బాగాలేదని అనుకుంటారేమో. నిజానికి హెల్త్ ఈజ్ సింప్లీ ద అబ్సెన్స్ ఆఫ్ సిక్నెస్. హెల్త్ ఈజ్ నాట్ సింప్లీ ద అబ్సెన్స్ ఆఫ్ సిక్నెస్. అంటే నిజానికి వాళ్ళకి లోపల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, బట్ అది తెలియదు అనమాట, డయాగ్నోస్ కాదు. సో ఇక్కడ హెల్తీ బిహేవియర్ అనే ప్యాటర్న్లో యాక్చువల్గా మనకి కావాల్సిన కొన్ని థింగ్స్ ఏంటి అంటే, సో డ్రింకింగ్ వాటర్, మంచిగా వాటర్ తాగాలి. అలాగే ఒక మంచి డైట్ని ఫాలో అవ్వగలగాలి. సో మన వెయిట్ని ఎంత అండర్ వెయిట్, అంటే మనం అండర్ వెయిట్ ఓవర్ వెయిట్ కాకుండా ఎంత వెయిట్ అయితే ఉండాలో అంత హెల్దీ వెయిట్ని ఉండగలగాలి, ఐడియల్ వెయిట్ అని చెప్తాము. అదేవిధంగా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. స్టాప్ హిడెన్ హంగర్. సో ఈ టాపిక్ గురించి నెక్స్ట్ స్లైడ్స్లో యూ ఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ దిస్. నెక్స్ట్, గెట్ యాడిక్వేట్ స్లీప్. సరిపడినంత నిద్ర, బాగా పడుకోవాలి. సో ఈ 6 హెల్తీ బిహేవియర్లో ఏ హెల్త్ బిహేవియర్ మీరు ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు? ఎస్పెషల్లీ వాటర్ తాగడంలోనా, లేదు హిడెన్ హంగర్? హిడెన్ హంగర్ అంటే నేను చెప్తాను, హెల్దీ వెయిట్, మీ వెయిట్ తగ్గడం పెరగడం కానీనా? అదేవిధంగా ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేయలేకపోతున్నారా? స్లీప్, మీరు సరిపడినన్ని గంటలు నిద్ర పోలేకపోతున్నారా? లేదు పడుకున్న కొన్ని గంటలైనా సరే గాఢంగా డీప్ స్లీప్లోకి వెళ్ళలేకపోతున్నారా? అదేవిధంగా ఈట్ ఏ హెల్దీ డైట్, మంచి డైట్ని ఫాలో అవ్వలేకపోతున్నారా? సో ఫస్ట్ వన్, డ్రింకింగ్ వాటర్. అసలు ఎందుకు వాటర్ తాగాలి? నాకు వాటర్ తాగితే వాటర్కి ఇమ్యూనిటీకి సంబంధం ఏంటి? లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ హియర్. మీరు మంచిగా వాటర్ తాగితే మీ యొక్క మూడ్, అంటే మీ మానసిక స్థితి అనేది చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా చూడండి, ఎక్కడైనా బయట ట్రావెల్ చేసినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా వర్క్లో ఉన్నప్పుడు కానీ, మీరు కొద్దిగా వాటర్ తాగితే యూ ఫీల్ రిలాక్స్డ్, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. ఈవెన్ మీరు స్నానం చేసినా కూడా యూ ఫీల్ దిస్ కైండ్ ఆఫ్ కంఫర్ట్. సో ఇట్ కెన్ ఇంప్రూవ్ ఫిజికల్ పెర్ఫార్మెన్స్. చాలామంది వాకింగ్ చేస్తున్నప్పుడు దాహం అనిపిస్తుంది, రన్నింగ్ చేస్తున్నప్పుడు దాహం అనిపిస్తుంది, ఏదైనా మెట్లు ఎక్కుతున్నప్పుడు దాహం అనిపిస్తుంది. సో మన ఫిజికల్ పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడానికి మనం ఇమీడియట్గా వాటర్ తాగగలిగితే మన పెర్ఫార్మెన్స్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో ఇట్ కెన్ కీప్స్ యూ కిడ్నీస్ హెల్దీ. యాక్చువల్గా వాటర్ ఎక్కువ తాగడం వల్ల వచ్చే వన్ ఆఫ్ ద హైయెస్ట్ బెనిఫిట్ ఏంటంటే మన కిడ్నీస్ ఫంక్షన్ అనేది బాగా జరుగుతుంది అనమాట. అంటే ఎక్కువ వాటర్ తాగడం వల్ల కిడ్నీస్లో మొత్తం ప్యూరిఫై అయ్యి కిడ్నీస్ యొక్క హెల్త్, అంటే ఎస్పెషల్లీ స్టోన్స్ ఫామ్ అవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్కి దూరంగా ఉండడానికి చాలా అవకాశం ఉంటుంది. అందుకే డాక్టర్స్ ఎవరికైనా కిడ్నీస్లో స్టోన్స్ ఇలాంటివి ఉంటే మీరు ఎక్కువగా నీళ్లు త్రాగాలి అని చెప్తారు. ఇట్ మే ప్రివెంట్ హెడేక్స్. సో చాలామందికి ఎక్కువగా ఉంటున్న కాజ్ అనమాట హెడేక్. సో దాంట్లో వాటర్ కూడా ఒక కాజ్ అవుతుంది. మీకు తరచుగా హెడేక్ వస్తుందంటే మీరు ఎనఫ్ వాటర్ తీసుకోవట్లేదు, అంటే మీ బ్రెయిన్ ఫంక్షన్కి సరిపడినంత వాటర్ మీరు ఇవ్వలేకపోతున్నారు. ఇది ఒకటే కాదు, హెడేక్ ఇంకా అదర్ రీజన్స్ కూడా ఉండొచ్చు. బట్
మోస్ట్లీ వాటర్ కూడా వన్ ఆఫ్ ద కాజ్. ఇట్ కీప్స్ థింగ్స్ మూవింగ్. దిస్ ఈజ్ యాక్చువల్లీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. యాక్చువల్గా మనం ఏ ఫుడ్ తిన్నా సరే అది స్మూత్గా డైజెషన్ అవ్వాలి, చాలా ఫ్రీగా మోషన్ అవ్వాలి అనుకున్నప్పుడు మనం వాటర్ ఇంటేక్ అనేది చాలా చాలా గొప్ప పాత్రను పోషిస్తుంది అనమాట. మీరు ఎంత ఎక్కువగా వాటర్ తాగుతున్నారు అంటే మీకు కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకానికి సంబంధించిన సమస్యలు రావడానికి తక్కువ అవకాశం ఉంటుంది. సో నేను ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ తాగాలి? మినిమం 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ కన్ఫామ్గా తాగాలి ఒక ఐడియల్ వెయిట్ 50 to 60 kgs ఉన్న పర్సన్. బట్ మీరు 80 kgs, 90 kgs, 100 kgs ఉన్నారు అనుకుంటే, మీరు 100 kgs ఉన్నారు అంటే మీరు 8 లీటర్స్ వాటర్ తాగాలి. 90 kgs ఉంటే 7 లీటర్స్ వాటర్ తాగాలి. సింపుల్ థింగ్ ఏంటంటే మీ వెయిట్ బై 10 -2 అంటే మీరు 100 kgs అనుకోండి, 100/10 అంటే 10 లీటర్స్ -2 అంటే 8 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగాలి. సో ఈ ఫార్ములాని బేస్ చేసుకొని మీ వాటర్ అనేది మ్యాక్సిమం వాటర్ బిఫోర్ 6-7 అవర్స్ ముందే తాగేయడం, అంటే ఈవినింగ్ 6-7 లోపు తాగేస్తే ఒక 80 to 90%. లేట్ నైట్లో మీరు నైట్ టైం కొద్దిగా తాగితే మీకు యూరిన్ డిస్టర్బెన్స్ గట్టా లేకుండా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ కాన్సెప్ట్ హెల్దీ డైట్. సో హెల్దీ డైట్ అనే కాన్సెప్ట్ అనేది ఇప్పుడు ప్రజెంట్ అందరికీ కావాల్సిన ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనమాట. ప్రతి ఒక్కరు కూడా ఏంటి హెల్దీ డైట్, ఎలా నేను హెల్దీ డైట్, నేను మంచిగానే తింటున్నాను అని అనుకుంటున్నారు. బట్ ఆ మంచిగా తినడం అంటే ఇక్కడ మీరు ప్లేట్ చూడొచ్చు. ఫస్ట్ థింగ్ ఏంటంటే యూ నీడ్ టు ఎంజాయ్ యువర్ ఫుడ్, వాట్ ఎవర్ యూ ఈటింగ్. మీరు ఏది తింటున్నా సరే దాన్ని ఎంజాయ్ చేయగలగాలి. ఎంజాయ్ చేయడం అంటే దాని యొక్క అనుభూతిని మీరు పొందగలగాలి. అంటే మీరు సమ్ టైమ్స్ సింపుల్గా చెప్పాలంటే మీరు ఒక పార్టీకి వెళ్ళినప్పుడు ఏదైనా బిర్యానీ తిన్నప్పుడు కానీ లేకపోతే ఒక స్పెషల్ డిష్ తిన్నప్పుడు మీరు ప్రతి పీసు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. అలా మీరు ఎక్కడున్నా సరే మీరు ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తినగలగాలి. ఎస్పెషల్లీ మీరు మూవీ చూస్తూనో లేకపోతే ఎస్పెషల్లీ ఏదైనా ఒక మొబైల్ చూస్తూనో ఈటింగ్ మాత్రం అంటే తినడం మాత్రం చేయడం అంత మంచి పద్ధతి కాదు. ఎందుకంటే మీ బ్రెయిన్ అనేది ఒకటి ఆలోచిస్తుంది. మీ బ్రెయిన్లో మీరు మొబైల్లో చూస్తున్నారు అనుకుంటే మీ మొబైల్లో చూసే ఆ విషయం మీ బ్రెయిన్ ఆలోచిస్తుంది. మీ నోట్లో మీరు ఫుడ్ వేస్తామంటే మీ ఫుడ్ మీ నోటి ద్వారా లోపలికి వెళ్ళిపోద్దే కానీ యూ కాంట్ ఎంజాయ్ యువర్ ఫుడ్. దానివల్ల ఏం జరుగుతుందంటే మీ ఇంటర్నల్గా రిలీజ్ అవ్వాల్సిన కొన్ని ఎంజైమ్స్ రిలీజ్ అవ్వడం జరగదనమాట. అలా ఎప్పుడైతే రిలీజ్ కాకపోవడం జరగదో ఆటోమేటిక్గా మీ యొక్క ఇంటర్నల్ డైజెస్టివ్ ఇష్యూ రావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో అవాయిడ్ మొబైల్స్ అండ్ సమ్ అదర్ మూవీస్ అండ్ ఆల్ వెన్ యూ ఆర్ ఈటింగ్. ఓకే, నెక్స్ట్ వన్, అవాయిడ్ ఓవర్ సైజింగ్ పోర్షన్. చాలా మంది కొన్నిసార్లు ఏదైనా ఒక ఐటెం నచ్చితే దాన్ని ఎక్కువగా తినడం చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఒక సింపుల్ ఒక మార్నింగ్ దోశ తింటున్నారు అనుకోండి, 4 దోశలు, 5 దోశలు, 6 దోశలు. మీరు 6వ దోశ తినేసరికి మీ కడుపుకి నిండాను అనే సిమ్టమ్స్ మీ బ్రెయిన్కి వెళ్తాయి. సో మీకు ఇనఫ్ ఏంటంటే ఒక 2-3 దోశలు సరిపోతాయి. బట్ మీ బ్రెయిన్కి సిమ్టమ్స్ వెళ్ళేంత వరకు మీరు కంటిన్యూగా తింటూ ఉండడం వల్ల ఆటోమేటిక్గా మీ స్టమక్ మీద లోడ్ పెరిగిపోద్ది అనమాట. సో ఆ ఓవర్ సైజింగ్ పోర్షన్ అనేది తగ్గించుకుంటే చాలా మంచిది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీ ప్లేట్ అనేది కంప్లీట్గా మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినండి, మధ్యాహ్నం లంచ్ తినండి, నైట్ డిన్నర్ తినండి. మీ ప్లేట్ అనేది కంప్లీట్గా అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద పోర్షన్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ పెట్టుకోవడం చాలా మంచిది. WHO ఏం చెప్తుందంటే 6 kind of fruits and వెజిటేబుల్, 5 కలర్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ మన మీల్లో ప్రతిరోజు ఉండాలని చెప్తుంది. మనం యాక్చువల్గా మోస్ట్లీ మన ఇండియన్స్ ఎస్పెషల్లీ రోజుకు 1 కర్రీ 2 కర్రీలు తినడమే చాలా ఎక్కువ. బట్ 5 కలర్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్, 5 కలర్స్ అంటే మీరు ములక్కాడ తీసుకుంటే గ్రీన్ అనుకోవచ్చు, మీరు క్యారెట్ తీసుకుంటే రెడ్ అనుకోవచ్చు, ముల్లంగి తీసుకుంటే వైట్ అనుకోవచ్చు. ఇలా 5 కలర్స్, డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తీసుకోవాలి. అదేవిధంగా మేక్ అట్లీస్ట్ హాఫ్ యువర్ ప్లేట్ గ్రెయిన్స్ అండ్ హోల్ గ్రెయిన్స్. యాక్చువల్గా ఈ రోజుల్లో చాలా ఎక్కువ మిస్ అవుతున్న ఒక థింగ్ ఏంటంటే గ్రెయిన్స్. ఎవరైనా ఇడ్లీ పెట్టుకుంటే ఏదైతే పాలిష్ చేసిన మినప గుళ్ళు ఉంటాయో అవి తెచ్చుకొని తింటున్నారు. బట్ దాంట్లో ఏంటంటే మీకు కావాల్సిన ఫైబర్ అందదన్నమాట.
సో ఇక్కడ మీరు హోల్ గ్రెయిన్స్ ప్రిఫర్ చేయండి, మల్టీ గ్రెయిన్స్ ఎక్కువగా మిక్స్డ్ గ్రెయిన్స్ అనేవి తీసుకోండి, అన్ని రకాల గ్రెయిన్స్ అనేవి తినండి. అదేవిధంగా యూ కెన్ యాడ్ నట్స్ అండ్ సీడ్స్. సో నట్స్ అనగానే మీకు వాల్నట్స్ కానీ, బాదం కానీ, పిస్తా కానీ ఇవన్నీ నట్స్లోకి వస్తాయి. సీడ్స్ అనగానే మీకు పంప్కిన్ సీడ్స్ కానీ, లేదు పుచ్చగింజలు కానీ, గుమ్మిడి గింజలు, అవిసె గింజలు, నువ్వులు, ఇవన్నీ కూడా సీడ్స్లోకి వస్తాయి అన్నమాట. సో ఇవి కూడా రోజులో కొంత క్వాంటిటీ మీ బాడీలోకి వెళ్ళడం వల్ల మీకు మంచి ఫ్యాట్స్, మంచి మినరల్స్, అదేవిధంగా విటమిన్స్ అందడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది అనమాట. నెక్స్ట్ సీజనల్ ఫుడ్స్ అండ్ ఆల్ లోకల్ వెరైటీస్. మీరు ఏదో ఒక యాపిల్ తినేస్తే నేను హెల్దీగా ఉంటాను, అమెరికన్ యాపిల్ లేదు సమ్ ఆస్ట్రేలియన్ యాపిల్, ఇలా కాదు. మనం ఉన్న లొకేషన్లో మనకి సీజనల్గా వచ్చే ఫుడ్స్ అన్నీ కూడా మనం తినచ్చు. మనం సౌత్ ఇండియన్స్ అంటే మనకి ఇది సమ్మర్, ఈ సమ్మర్లో చాలా వెరైటీస్ వస్తాయి. ఎస్పెషల్లీ మ్యాంగోస్ వస్తాయి, అదేవిధంగా తాటికాయలు వస్తాయి, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్రూట్స్ అన్నీ కూడా వస్తాయి. సో ఆ సీజన్కి తగ్గట్టుగా మీ లోకల్లో మీకు ఏవైతే లోకల్ వెరైటీస్ దొరుకుతాయో అన్నీ సహజంగా పండి మీరు తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్, ఫుడ్స్ టు రెడ్యూస్. అసలు తినకూడనివి ఏంటి? యాక్చువల్గా ఎక్కువగా సోడియం ఉన్న ఫుడ్ని తినకూడదు, ఎస్పెషల్లీ సాల్టీగా ఉండేవి. దీంట్లో ఎక్కువ సాల్ట్ యాడ్ చేసుకోవడం అనేది హైపర్ టెన్షన్, బీపీ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సోడియం అనేది బాడీకి చాలా హాని చేస్తుంది. ఇది మీరు నా కమింగ్ సెషన్స్లో మీరు వినొచ్చు. సో నెక్స్ట్ వన్, డ్రింక్ వాటర్ ఇన్స్టెడ్ ఆఫ్ షుగరీ డ్రింక్స్. ఎస్పెషల్లీ చాలా మందికి ఉన్న ఒక ప్యాషన్ ఏంటంటే ఎక్కువగా కొంతమంది ఫ్రిడ్జెస్ చూస్తూ ఉంటే ఆ ఫ్రిడ్జే చెప్పేస్తుంది వాళ్ళు ఎలాంటి హెల్త్ ఛాలెంజెస్ ఫేస్ చేయబోతారని. ఎందుకంటే వాళ్ళ ఫ్రిడ్జ్ అంతా కూడా డ్రింక్స్తోని, లేదు హాట్ బెవరేజెస్తోని, వీటన్నిటితోనే ఉంటుంది అనమాట. మీరు ఒక 500 ml ఒక డ్రింక్ తాగితే దాంట్లో అన్లిమిటెడ్ షుగర్స్ మీ బాడీలోకి వెళ్ళిపోతాయి. అది అన్వాంటెడ్ క్యాలరీస్ అన్ని మీరు తీసుకోవడం వల్ల ఆబ్వియస్లీ మీరు వెయిట్ గెయిన్ అవ్వడానికి, మీ డైజెస్టివ్ ఇష్యూస్ పెరగడానికి, అదేవిధంగా మీ ఇంటర్నల్ గట్ హెల్త్ని అది స్పాయిల్ చేయడానికి చాలా కారణాలు అవుతాయి అన్నమాట. సో మోస్ట్లీ అవాయిడ్ షుగరీ డ్రింక్స్. డ్రింక్ వాటర్. మీరు వాటర్ హ్యాపీగా తాగొచ్చు. మీరు మామూలు వాటరే తాగాలని లేదు, మీరు లెమన్ వాటర్ తాగొచ్చు, లేదు కొద్దిగా మజ్జిగ తాగొచ్చు, లేదు మీరు కొంచెం జీరా పెప్పర్, స్పైసీగా కావాలనుకుంటే జీరా పెప్పర్ లాంటివి యాడ్ చేసుకొని తాగొచ్చు. యూ కెన్ ప్రిఫర్ ఎనీ కైండ్. అదేవిధంగా అవాయిడ్ జంక్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్. సో జంక్ మేబీ వన్ ఆఫ్ ద ట్రెండింగ్ మార్కెట్ ఇన్ ద ఆల్ ఓవర్ వరల్డ్. ప్రతి ఒక్కరు కూడా జంక్ తినని వాళ్ళు లేరు. ఈవెన్ చిన్నపిల్లలు అంటే ఓకే, వాళ్ళకి ఏదైనా తింటే బాగుంటుంది, వాళ్ళ టేస్ట్ కోసం ప్రిఫర్ చేస్తారు. ఈవెన్ 30-35 yearsలో ఉన్న వాళ్ళు కూడా పానీపూరీలు, నూడిల్స్, ఈవెన్ స్టిల్ నేను కూడా కొన్ని రోజుల ముందు ఐ డిడ్ దిస్ కైండ్ ఆఫ్ ఇలాంటి ఫుడ్ నేను తినేవాడిని. బట్ ఐ కంప్లీట్లీ చేంజ్డ్ వెన్ ఐ బికమ్ ఏ న్యూట్రిషన్ కోర్స్లో నేను నేర్చుకొని మా ఇంట్లో చాలా చేంజెస్ చేసుకోగలిగాం. సో ఎస్పెషల్లీ అవాయిడ్ జంక్. మీరు ఒకవేళ మీరు ఇలాంటి కైండ్ ఒక నూడిల్స్ తినాలనుకుంటే మీరు ఇంట్లో చేసుకొని తినండి, నో ఇష్యూ. మీరు చాట్ తినాలనుకుంటే ఇంట్లో చేస్తాను. ఈవెన్ పానీపూరీలు కూడా ఈరోజు ఇంట్లో చేసుకునే చాలా మెథడ్స్ వచ్చినాయి. సో మీరు హోమ్ మేడ్ చేసుకున్నప్పుడు మీరు తయారు చేసే ప్రతి పదార్థంలో మీరు ఏం కలుపుతున్నారో మీకు ఒక ఐడియా ఉంటుంది, మీకు ఒక అవగాహన ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే మీ ఫ్యామిలీకి మీరు హెల్త్ ఇవ్వగలుగుతారు. బయట మార్కెట్లో దొరికే ప్రతి ఫుడ్ కూడా వాళ్ళ యొక్క ఫస్ట్ ప్రయారిటీ ప్రాఫిట్, ఎంత ఎక్కువ ప్రాఫిట్ వస్తుందనే చూస్తారు. ఒక ఐటమ్ని తయారు చేసినప్పుడు ఎక్కడ తక్కువ రేటుకి ఆ ఇంగ్రీడియంట్స్ దొరుకుతాయో చూస్తారే తప్ప దాని యొక్క క్వాలిటీని చూడరు. సో మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకొని మీ పిల్లలకి ఇవ్వండి, మీరు తీసుకోండి. ఓకే. నెక్స్ట్ వన్, ఎక్సర్సైజ్. సో ఎక్సర్సైజ్లో అట్లీస్ట్ 150 minutes, కనీసం 150 నిమిషాలు, రోజు కాదు, ఒక వారంలో 150 నిమిషాలు ఎక్సర్సైజ్ చేయండి. అందులో ఏంటంటే మీ స్ట్రెంగ్త్ బిల్డ్ చేసే ఎక్సర్సైజెస్ చేయండి. మీ యొక్క యాక్చువల్గా సీనియర్స్ అయితే బ్యాలెన్సింగ్ ఎక్సర్సైజెస్ చేయొచ్చు. కార్డియో అంటే గుండెకి సంబంధించిన గుండె ఫిట్నెస్ని, అంటే హార్ట్ ఫిట్నెస్ని పెంచే ఎక్సర్సైజెస్ చేయొచ్చు. సో నెక్స్ట్ వన్ ఏంటంటే హిడెన్ హంగర్. యాక్చువల్గా మీరు చూస్తున్న మొత్తం నేను స్టార్టింగ్లో చూపించిన 6 థింగ్స్లో అన్నీ మీకు ఐడియా ఉండొచ్చు. బట్ దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్, హిడెన్ హంగర్.
మోస్ట్ లీడింగ్ కాజ్ టు మెనీ డిసీజెస్ అన్నమాట. హిడెన్ హంగర్ అంటే ఏం లేదండి, మనం తీసుకుంటున్న ఫుడ్లో ఏదైతే ల్యాకింగ్ విటమిన్స్ అండ్ మినరల్స్, ఏవైతే విటమిన్స్ అండ్ మినరల్స్ ల్యాగింగ్ అవుతున్నాయో దాన్ని హిడెన్ హంగర్ అని అంటారు అనమాట. సో ఈ హిడెన్ హంగర్ అనేది ఏమవుతుందంటే మెల్లమెల్లగా మెల్లమెల్లగా మనం తీసుకున్న ఫుడ్లో కొంత గ్యాప్ అనేది ఏర్పడిపోతుంది అనమాట. లెటర్సే మీరు ఒక విటమిన్ ఏ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక విటమిన్ ఏ కంటిన్యూస్గా మీ ఫుడ్లో విటమిన్ ఏ అనేది మిస్ అవుతుంది అంటే మీ ఫ్యామిలీలో మీలో కానీ, తర్వాత లేదు మీ నెక్స్ట్ జనరేషన్లో కానీ నైట్ బ్లైండ్నెస్ అంటే రేచీకటి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా విటమిన్ బి డెఫిషియన్సీ వల్ల, నేను ఇక్కడ కొన్నే చెప్తున్నాను, ఇంకా చాలా డెఫిషియన్సీస్ ఉన్నాయి విటమిన్స్ మినరల్స్ వల్ల. కాన్స్టిపేషన్, ఎస్పెషల్లీ ప్రజెంట్ ప్రతి కుటుంబంలో అని చెప్పచ్చు, చాలా వరకు ఎక్కువ మంది ఫేస్ చేస్తున్న ఇష్యూ ఏంటంటే కాన్స్టిపేషన్, మలబద్ధకం. యాక్చువల్గా బాత్రూంలో చాలా ఎక్కువసేపు స్టే చేస్తున్న వాళ్ళకి మోషన్ రాదు, మోషన్ వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మోషన్ వెళ్తున్న రెక్టమ్ దగ్గర కంప్లీట్గా రక్చస్ ఏర్పడి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే టైం టు టైం మోషన్ అవ్వదు. యాక్చువల్గా మీకు తెలుసా, 75 నుంచి 80% మన ఇమ్యూనిటీ అంతా కూడా మన కడుపులోనే ఉంటుంది. మన గట్ని, మన గట్ హెల్త్ని ఎంత క్వాలిటీగా ఉంచుకుంటే మన ఇమ్యూనిటీ అంత స్ట్రాంగ్గా ఉన్నట్టే. సో అందుకే మన గట్ని ఏంటంటే సెకండ్ బ్రెయిన్ అంటారు. మీ కడుపు చాలా హెల్తీగా ఉంది, చాలా హ్యాపీగా ఉందంటే మీ బ్రెయిన్, మీ మూడ్ అంతా కూడా చాలా బాగుంటుంది అనమాట. సో కన్ఫామ్గా మీకు కాన్స్టిపేషన్ ఇష్యూ ఉంది అంటే విటమిన్ బిని ఇంక్రీజ్ చేసుకోవాలి. అదేవిధంగా సమ్ అదర్ ఫైబర్ అనే దాన్ని కూడా బాగా ఇంక్రీజ్ చేసుకోవాలి. నేను ఎస్పెషల్లీ గట్ హెల్త్ మీద కమింగ్ ఇంకో సెషన్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఆస్టియోపొరోసిస్. ఇది కూడా మార్కెట్లో ఈవెన్ కాల్షియం డెఫిషియన్సీ వల్ల, విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల ఎక్కువగా ఆస్టియోపొరోసిస్ స్టేజ్లోకి వెళ్ళిపోతారు. ఆస్టియోపొరోసిస్ అంటే మన యొక్క ఎముకలు గుల్లబారిపోతాయి. ఎముకలు గుల్లబారిపోవడం వల్ల జరిగే నష్టం ఏంటంటే, ఎక్కడైనా మనం బరువులు ఎత్తినప్పుడు లేదా ఎక్కడైనా సడన్గా పడినప్పుడు మన ఎముకలు ఇరిగిపోవడానికి, మీరు ఎక్కువ చూస్తూ ఉంటారు చిన్న యాక్సిడెంట్, చాలా చిన్న యాక్సిడెంట్కే కాళ్ళు కానీ చేతులు కానీ ఫ్రాక్చర్స్ అవుతున్న వాళ్ళు, కాళ్ళు చేతులు విరిగిపోతున్న వాళ్ళు మనం చాలా మంది చూస్తున్నాం అనమాట. బికాస్ ఆఫ్ చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి కాల్షియం లాగింగ్ అనేది వాళ్ళలో పెరిగిపోతుంది అనమాట. అదేవిధంగా విటమిన్ సి డెఫిషియన్సీ వల్ల స్కర్వీ. సో చాలా మంది అసలు అబ్జర్వ్ చేయరు వాళ్ళకి విటమిన్ సి డెఫిషియన్సీ ఉందని. మార్నింగ్ బ్రష్ చేస్తున్నప్పుడు చిక్కుల నుంచి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. అదేదో సింపుల్ కాజ్ అని చెప్పేసి వదిలేస్తారు. బట్ అది అలా రిపీట్ అవుతూ చాలా పెద్ద ఇష్యూకి తీసుకెళ్ళిపోద్ది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ హిడెన్ హంగర్. సో మనకి ఏదైతే ఈ హిడెన్ హంగర్ ఉందో కన్ఫామ్గా మన యొక్క విటమిన్స్ అండ్ మినరల్స్ని చాలా మంచి స్టేజ్లో పెట్టుకోవాలి. మనం కన్ఫామ్గా సరిపడినంత విటమిన్స్ అండ్ మినరల్స్ తీసుకోవడం వల్ల మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి ఛాన్స్ ఉంటుంది. దీన్ని నేను నా వేలో నేను సాల్వ్ చేసుకోవడానికి ఏంటంటే నేను సప్లిమెంటేషన్ తీసుకుంటాను. ఈవెన్ మీరు కూడా సప్లిమెంటేషన్ అంటే ఏదైతే మన ఫుడ్లో ల్యాగింగ్ ఉందో దాన్ని బయట నుంచి తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వన్, మీ యొక్క వెయిట్ని కన్ఫామ్గా కంట్రోల్లో పెట్టుకోవాలి. అసలు ఎందుకు వెయిట్ని కంట్రోల్లో పెట్టుకోవాలి, ఎక్స్ట్రా వెయిట్ వల్ల జరిగే రిస్క్ ఏంటి? సో ఎక్స్ట్రా వెయిట్ వల్ల జరిగే రిస్క్ ఏంటి? వాటిలో ఏంటంటే టైప్ 2 డయాబెటీస్, అంటే మనం షుగర్లోకి వెళ్ళిపోయే, డయాబెటిక్లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ 200, 300, 400% ఉంది. అది మళ్ళీ మీరు 100, 200% అనుకోవద్దు. దిస్ ఈజ్ మోస్ట్ డేంజరస్ థింగ్. చాలామంది మీరు ఎప్పుడైనా చూడండి, ప్రతి 10 మందిలోనూ డయాబెటిక్ అయ్యి ఉన్నారంటే వాళ్ళు ఓవర్ వెయిట్ అవ్వడం వల్లే డయాబెటిక్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా బీపీ, హైపర్ టెన్షన్ అనేది కూడా రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. ఎస్పెషల్లీ ఎంటైర్ ప్రపంచంలో ఎక్కువ డెత్స్ ఏర్పడడానికి కారణం ఏంటంటే హార్ట్ డిసీజెస్. సో కార్డియోవాస్కులర్ ఇష్యూస్ రావడానికి లీడింగ్ కాజ్ ఏంటంటే వెయిట్ అనమాట. సో వెయిట్ని కంట్రోల్లో పెట్టుకోవడం అనేది చాలా మంది చేస్తున్న వన్ ఆఫ్ ద ఒక స్ట్రగుల్ అని చెప్పచ్చు.
బట్ మీరు మంచి డైట్ని, మంచి న్యూట్రిషన్ అడ్వైజర్తో మీ డైట్ని తీసుకుంటే కన్ఫామ్గా మీ వెయిట్ అనేది అండర్ కంట్రోల్లో పెట్టుకోవడం చాలా ఈజీ. సో ఈవెన్ వెయిట్ వల్ల సమ్ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ కూడా రావడానికి ఛాన్సెస్ ఉంది అనమాట. ఓకే, సో స్లీప్ ఎనేమియా, బరువు పెరుగుతున్న కొద్దీ రోజు రోజుకి చాలా మందిలో లోపిస్తున్న ఒక ప్రాబ్లం ఏంటంటే నిద్ర. సో ఎప్పుడైతే మనం బరువు అధికంగా ఉంటామో మనకి నిద్ర పట్టే స్థితి అనేది బాగా తగ్గిపోతూ ఉంటుంది అనమాట. రీసెంట్లీ నేను మాట్లాడుతున్న వన్ ఆఫ్ మై క్లయింట్ అరౌండ్ ఆవిడ 11 గంటలకి 10 గంటలకి పడుకుంటే ఆవిడకి నిద్ర పట్టడానికి 1 o'clock వరకు పడుతుందంట. అంటే ఆవిడ ఏ స్టేట్లోకి వెళ్ళిపోయారో మీరు అర్థం చేసుకోవచ్చు. మీరు పడుకున్న వెంటనే మీకు ఒక గాఢమైన నిద్ర పట్టడం అనేది మీకు అదృష్టం అని చెప్పొచ్చు. బట్ దానికి మీరు ఫాలో అవుతున్న డైట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో ఆస్టియో ఆర్థరిస్, ఆల్రెడీ మనం కాల్షియం డెఫిషియన్సీ అంటే బరువు పెరుగుతున్నప్పుడు వచ్చే వీటి గురించి మాట్లాడుకున్నాం. బరువు పెరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా మన కాళ్ళ మీద ఎక్కువ వెయిట్ పడడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మన ఎముకలలో ఉన్న యాక్చువల్గా మన బ్లడ్లో కూడా కాల్షియం రిక్వైర్మెంట్ ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు కాల్షియం ఎనఫ్ తీసుకోకపోతే బ్లడ్లోకి కావాల్సిన 1% కాల్షియం అనేది బోన్స్లోంచి తీసుకోబడుతుంది అనమాట. అప్పుడు బోన్ మెత్తబడిపోవడానికి, ఆస్టియోపోరోసిస్ స్టేజ్కి వెళ్ళడానికి ఒక లీడింగ్ కాజ్ వెయిట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వన్, హెల్దీ వెయిట్లో యూ కన్సిడర్ లైక్ వెరీ 5 to 15% ఆఫ్ బాడీ వెయిట్ తగ్గడం కూడా చాలా మంచి హెల్త్ని ఇంప్రూవ్ అవడమే. ఈరోజు మార్నింగ్ కూడా నేను వన్ ఆఫ్ పర్సన్తో మాట్లాడితే అతను ఇంతకు ముందు ఎక్సర్సైజ్ చేయకముందు ఇప్పుడు ఎక్సర్సైజ్ చేస్తూ మంచి డైట్ ఫాలో అవుతూ ఉండడం వల్ల తన ఇంటర్నల్గా కొన్ని హెల్త్ ఛాలెంజెస్ సాల్వ్ అయ్యాయంట. సో మోస్ట్ ప్రాబబుల్లీ మీరు టైం పెట్టుకొని మీరు ఎక్సర్సైజ్ చేయకపోతే తర్వాత మీరు టైం పెట్టుకొని డాక్టర్ని కలవాల్సి ఉంటుంది. సో డూ ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ. సో వేర్ యు ఆర్, నిజానికి మీ బాడీ షేప్ని బట్టి మీరు ఎక్కడ ఉన్నారు. ఇక్కడ అబ్బాయిలకైతే ఈ స్టేజ్ యాపిల్ కట్ అంటాము, యాపిల్ షేప్ అంటాం. ఆడవాళ్ళకైతే పియర్ షేప్ అంటాం. ఇలా పియర్స్ కైండ్ ఆఫ్ వేలో అనబగాయ రూపంలో ఉంటుంది అనమాట. మగవాళ్ళకి ఎక్కువగా కడుపు దగ్గర ఈ యాపిల్ షేప్లో ఫ్యాట్ అనేది పెరిగిపోవడం జరుగుతుంది. ఆడవాళ్ళకి థైస్, అదేవిధంగా బటక్స్, ఈ పార్ట్లో ఎక్కువ వెయిట్ పెరగడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ మంత్ స్లీప్, అట్లీస్ట్ 7 to 8 hours ఆఫ్ స్లీప్. ప్రతి అడల్ట్ కూడా దగ్గర 7 నుంచి 8 గంటల నిద్ర అనేది చాలా అవసరం. ఒకవేళ మీ వర్క్ ప్రొఫైల్ వల్ల, మీ లైఫ్ స్టైల్ వల్ల మీకు 7 నుంచి 8 గంటల నిద్ర లేకపోతే అట్లీస్ట్ డేలో ఒక 30 minutes లేదు 1 hour మీరు పవర్ నాప్స్ అంటాము, చిన్న కునుకు కూడా తీసుకోవచ్చు. అది కూడా మీ యొక్క ఫిజికల్ పర్ఫార్మెన్స్, మెంటల్ పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో ఎస్పెషల్లీ మీరు నిద్ర సరిపడినంత తీసుకోకపోతే, మీరు సరిపడినంత నిద్ర పోకపోతే మీకు ఆటోమేటిక్గా డిఫరెంట్ కైండ్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఎస్పెషల్లీ మీరు నిద్ర పోకపోవడం వల్ల మీ హీలింగ్ ప్రాసెస్, అంటే మీ శరీరం దాని యొక్క ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకునే ఆ పవర్ని కోల్పోద్ది అనమాట. సో ఇంకొకటి, నెగిటివ్ హెల్త్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. ఎక్కువగా పడుకోవడం కానీ తక్కువగా పడుకోవడం కానీ రెండూ ప్రమాదమే. సో బ్యాలెన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో సింపుల్ హెల్తీ బిహేవియర్స్, మంచిగా వాటర్ తీసుకోండి, మంచి డైట్ ఫాలో అవ్వండి, మంచి హెల్త్ని అంటే మీ యొక్క హెల్తీ వెయిట్ని మెయింటైన్ చేయండి. మీరు ఎంత బరువు ఉండాలో అంత బరువులు ఉండేటట్టు చూసుకోండి. ఎక్సర్సైజ్ కన్ఫామ్గా రెగ్యులర్గా చేయండి. అట్లీస్ట్ వీక్లో 5 days అయినా సరే ఎక్సర్సైజ్ తీసుకోండి. వాట్ ఎవర్, మీరు ఈవెన్ ప్లేయింగ్ గేమ్స్ అనేది మీ యొక్క హాబీ అయితే అది కూడా బెటర్ థింగ్. సో ఈడెన్ హంగర్ అన్న పార్ట్ని మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అడిక్వేట్ స్లీప్, సో సరిపడినంత నిద్ర. సో ఈ 6 waysలో వాట్ ఈస్ ద వే, విచ్ ఆఫ్ ద 6 యూ వాంట్ టు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్? అసలు ఈ 6 ఏది మీరు ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు కింద కామెంట్లో తెలియజేయండి. సో నేనైతే స్ట్రాంగ్లీ రికమెండ్, మీరు నిజంగానే మీ యొక్క ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకోవాలి, అదేవిధంగా మీ ఫ్యామిలీ హెల్త్ని చూసుకోవాలి అనుకుంటే యూ కెన్ రిఫర్ దిస్ బుక్, సూపర్ ఇమ్యూనిటీ. వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్ టు అండర్స్టాండ్ ద మనకి న్యూట్రిషన్ యొక్క ఇంపార్టెన్స్ కానీ,
లేదు మీరు డిసీజెస్ బారిన పడకుండా ఎప్పుడూ హెల్తీగా ఉండడానికి మీరు ఏ విధమైన డ్రగ్, మెడిసిన్ లాంటివి ఏమీ తీసుకోకుండా ఉండడానికి, అసలు ఆ సిక్‌నెస్ అనేది మీ లైఫ్‌లో రాకుండా చూసుకోవడానికి, మీరు లాంగ్ లాస్టింగ్ అంటే మీరు ఎప్పుడు ఎంతకాలం బ్రతికినా కూడా ఆరోగ్యంగా బ్రతకడానికి బాగా హెల్ప్‌ఫుల్ అయ్యే ఒక బుక్. సో కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. యూ కెన్ రిఫర్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ టు యూ దిస్ ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నందుకు చాలా హ్యాపీ. నెక్స్ట్ సెషన్‌లో మళ్ళీ మీట్ అవుదాం. థ్యాంక్ యూ.